ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ మాట మనం ఇప్పుడు ఎక్కడ చూసినా వింటూనే ఉన్నాం కదా. చాలా పెద్ద పదంలా, ఏదో కాంప్లెక్స్ టెక్నాలజీలా అనిపించొచ్చు. కానీ నిజానికి అది చాలా సింపుల్. ఈరోజు మనం దాన్ని ఎక్దం బేసిక్స్ నుండి చాలా తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఆలోచించండి. మనం రోజూ ఫోన్ తీసుకుంటాం, ముఖం చూపిస్తాం, అంతే, అన్లాక్ అయిపోతుంది. ఎలా? దాని వెనకాల ఉన్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లేదా యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం, వెంటనే మనకు నచ్చే వీడియోలే వరుసగా వస్తాయి. అది కూడా ఏఐ పనే. బయటికి వెళ్ళాలి, మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, ట్రాఫిక్ ఎక్కడుందో చూపిస్తూ ఫాస్టెస్ట్ రూట్ చెప్పేస్తుంది. అది కూడా ఏఐ. యాప్లో ఫుడ్ ఆర్డర్ చేయడం దగ్గర్నుంచి ఇలా అన్ని చూసారా? మనకు తెలిసిగాని తెలియకగాని ఏఐ మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయింది, కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయిపోయింది. సరే, మరింత పవర్ఫుల్ అంటున్నాం కదా, అసలు ఈ ఏఐ అంటే ఏంటి? యంత్రాలు ఎలా నేర్చుకుంటాయి? దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పేర్లోనే అంత ఉంది. ఆ రెండు పదాల్ని విడదీసి చూద్దాం. ఆర్టిఫిషియల్ అంటే మనిషి తయారు చేసింది, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు. సో రెండూ కలిపితే మనుషులు తయారు చేసిన తెలివి. సింపుల్, అంతే. ఓకే, కంప్యూటర్కి తెలివి ఎలా వస్తుంది? అది ఎలా నేర్చుకుంటుంది? ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ను అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎనాలజీ చూద్దాం. అసలు ఒక చిన్న పిల్లాడు ఒక కుక్కను ఎలా గుర్తుపట్టడం నేర్చుకుంటాడు? మనం ఒక పిల్లాడికి ఎలా నేర్పిస్తాం? ఆలోచించండి. ఫస్ట్ ఒక కుక్కను చూపించి ఇది కుక్క అని చెప్తాం. ఆ తర్వాత వేరే కుక్కను చూపించి ఇది కూడా కుక్కే అంటాం. తర్వాత ఒక పిల్లిని చూపించి ఇది కుక్క కాదు అని క్లియర్గా చెప్తాం. ఇలా చాలాసార్లు చాలా ఉదాహరణలతో రిపీట్ చేస్తాం. అప్పుడేమవుతుంది? ఆ పిల్లాడి బ్రెయిన్లో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇక ఏ కుక్కను చూసినా ఇట్టే గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు ఇదే లాజిక్ను ఏఐకి అప్లై చేద్దాం. ఒక మెషీన్ కూడా అచ్చం ఇలాగే నేర్చుకుంటుంది. పిల్లాడికి కొన్ని ఉదాహరణలు చూపిస్తే మెషీన్కి లక్షల కొద్ది డేటా పాయింట్స్ చూపిస్తాం. అంటే లక్షల ఫోటోలు, టెక్స్ట్, వీడియోలు. ఇదిగో ఇది కుక్క, ఇది కుక్క కాదు అని ట్రైనింగ్ ఇస్తాం. ప్రతిసారీ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. ప్రతి తప్పు నుండి అది నేర్చుకుంటుంది, తనని తాను సరిదిద్దుకుంటుంది. అలా నేర్చుకుంటూనే ఉంటుంది. ఏఐ ఇలా డేటాను స్టడీ చేసి తెలివిగా ప్రవర్తించడం నేర్చుకునే ఈ ప్రాసెస్నే మనం మెషీన్ లెర్నింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏఐ చదువుకునే పద్ధతి అన్నమాట. డేటాయే దానికి పుస్తకం. సరే, థియరీ బావుంది. మరి ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో ఈ ఏఐ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మన జేబులోనే దాగి ఉన్న ఆ అసిస్టెంట్ని ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫేస్ అన్లాక్, యూట్యూబ్ రికమెండేషన్స్, గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ అప్డేట్స్, ఈకామర్స్ సైట్లల్లో మనకు కనిపించే సజెషన్స్, ఇవన్నీ మనం రోజూ వాడేవే. కానీ వీటి వెనక ఇంత పెద్ద టెక్నాలజీ ఉందని మనం పెద్దగా పట్టించుకోం. ఇవన్నీ పవర్ఫుల్ ఏఐ అప్లికేషన్సే. ఉదాహరణకు ఫేస్ అన్లాక్ తీసుకోండి. అది అంత పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే ఏఐ మన ముఖం మీద ఉన్న వేల కొద్ది పాయింట్లను నేర్చుకుంది. మన కళ్ల మధ్య దూరం, ముక్కు షేప్, ఇలా ప్రతి చిన్న డీటెయిల్. అందుకే మనం వేరే యాంగిల్లో చూసినా, లైటింగ్ మారినా కూడా మన ఫోన్ మనల్ని కరెక్ట్గా గుర్తుపడుతుంది. యూట్యూబ్లో మనకు కనిపించే వీడియో రికమెండేషన్స్ అవి ఏదో యాదృచ్ఛికంగా వచ్చేవి కావు. అవి మన వాచింగ్ హిస్టరీని ఎనలైజ్ చేసి మనం తరువాత ఏం చూడాలనుకుంటున్నామో అంచనా వేసే ఏఐ. ఇక గూగుల్ మ్యాప్స్ సంగతి చూడండి. అది మనలాంటి లక్షలాది మంది యూజర్ల నుండి వచ్చే డేటాను రియల్ టైంలో అనలైజ్ చేస్తుంది. అందుకే ట్రాఫిక్ని అంచనా వేసి మనకు ఫాస్టెస్ట్ రూట్ చెప్పగలుగుతుంది. ఇదంతా ఏఐ వల్లే సాధ్యం. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ఏఐ ఒక్క పార్ట్ మాత్రమే. కానీ 2022-23 తర్వాత ఏఐ ప్రపంచంలో ఒక పెద్ద విప్లవం వచ్చింది. గేమ్ మొత్తం మారిపోయింది. దీన్నే మనం జనరేటివ్ రెవల్యూషన్ అంటున్నాం. ఇది ఉన్నదాన్ని గుర్తించడం కాదు, లేనిదాన్ని సృష్టించడం. సో క్లాసిక్ ఏఐకి జనరేటివ్ ఏఐకి మధ్య తేడా ఏంటి? క్లాసిక్ ఏఐ ఒక ఫోటోను చూసి ఇది ఒక పిల్లి అని గుర్తిస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తుంది. కానీ జనరేటివ్ ఏఐ అలా కాదు. అది సొంతంగా టెక్స్ట్, ఇమేజెస్, కోడ్,
మ్యూజిక్ ఇలా పూర్తిగా కొత్త కంటెంట్ను క్రియేట్ చేయగలదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ. దానికి మనం ఇలాంటి కమాండ్స్ ఇవ్వొచ్చు. నాకు 30 రోజుల వర్కౌట్ ప్లాన్ రాసివ్వు, ఈ పైథాన్ కోడ్లో ఎర్రర్ ఏంటో చెప్పు, లేదా తెలుగులో ఒక మంచి ప్రేమ కవిత రాయి అని. ఇలా మనం ఏదడిగినా మనిషి రాసినట్టే టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. అసలు దీనికి ఇంత తెలివి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ పేరు జీపీటీ, అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఇంటర్నెట్లో ఉన్న దాదాపు మొత్తం సమాచారాన్ని, అంటే ట్రిలియన్ల కొద్దీ పదాలను చదివి నేర్చుకుంది. అందుకే దానికంత నాలెడ్జుంది. టెక్స్ట్ వరకు ఓకే, కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇది ఆల్మోస్ట్ మ్యాజిక్ లాంటిది. ఓపెన్ ఏఐ వాళ్ళ సోరా అనే టూలుంది. దానికి మనమొక సీన్ను టెక్స్ట్లో వివరిస్తే చాలు, అది దాన్ని రియలిస్టిక్ వీడియోగా మార్చేస్తుంది. ఉదాహరణకు, సూర్యాస్తమయం టైంలో ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్క బీచ్లో పరుగెడుతోంది, సినిమాటిక్ 4K క్వాలిటీ అని టైప్ చేస్తే అది ఒక అద్భుతమైన వీడియోని క్రియేట్ చేస్తుంది. సరే, ఇదంతా చూశాక చాలామందికి ఒక భయమొస్తోంది. ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా? ఇది మనకు ముప్పా అని. కానీ మనం ఈ విషయాన్ని భయంతో కాకుండా ఒక అవకాశంగా చూడాలి. ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. ఏఐ మనుషులను రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడే మనుషులు ఏఐ వాడని మనుషులను రీప్లేస్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే అసలైన మార్పు టెక్నాలజీలో కాదు, దాన్ని మనం ఎలా వాడతామనే దానిలో ఉంది. ఏఐని ఒక సుత్తిలాగా ఊహించుకోండి. సుత్తి అనేది కేవలం ఒక టూల్. దాన్ని ఉపయోగించి ఒక ఇంటిని కట్టొచ్చు, లేదా దేన్నైనా పగలగొట్టొచ్చు. తప్పు సుత్తిది కాదు, దాన్ని వాడేవాళ్లది. ఏఐ కూడా అంతే. అది ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మనం ఎలా వాడుకుంటామన్నదే ముఖ్యం. సో, ఏఐ అనేది మన తర్వాతి తరానికి దొరికిన ఒక అద్భుతమైన టూల్. మరి ఈ టూల్తో మనం ఏం నిర్మించబోతున్నాం? భవిష్యత్తుని ఎలా మలచబోతున్నాం?